ఇంట్లో నేను ఒక్కడే అక్కా చెల్లి లేరు అన్న తమ్ముడు లేరు ముఖ్యమంత్రి గారిని చెప్పారు పెద్ద కుటుంబం ఉంది తెలుగుదేశం పార్టీ నీ కుటుంబం అనేది పదే పదే చెప్పినప్పుడు కానీ ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఇప్పుడున్న చాలా మంది నన్ను కలిసి ఫోటోలు చూపిస్తున్నారు. చిన్నప్పుడు వాళ్ళు ఆడినట్లు బ్రహ్మిని ఎత్తుకున్నట్టు ఒకే చెప్పాను. యావత్ భారతదేశం రెండు క్యాడర్ బేస్డ్ పార్టీలు ఉన్నాయి. ఒకటి మాది సమాజ్వాదీ పార్టీ, రెండోది తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ క్యాడర్ లేదని పదే పదే చెప్పాను. ప్రతి పేదోడు ఇంటి ముందు ఆ సిమెంట్ రోడ్ వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. అదేవిధంగా రాబోయే ఒక్క సంవత్సరంలో ప్రతి కాలనీలో కూడా తప్పనిసరిగా ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీకు ఎందుకు చెప్తున్నానంటే 2019లో ప్రతిపక్ష నాయకులు ఎవరొచ్చినా మన సిమెంట్ రోడ్ మీద నడవాల్సిందే, మనం పెట్టిన లైట్ కిందనే నడవాల్సిందే తప్ప వేరే అవకాశాలు ఉండవు. మనం చూసా నిన్న ప్రోగ్రామ్కి వెళ్తే ఒక ఆమె బాగా గొడవ పెడుతుంది. నాకు అర్థమా ఎందుకు గొడవ పెడుతుంది అని. నాకు సిమెంట్ రోడ్ మీరు ఇవ్వట్లేదు, మాకు గొడవ ఉందని నేను అప్పుడు అడిగి అమ్మ గ్రామాల్లో రోడ్ వేసినట్టు వేసాం, బాగున్నాయి వేస్తాం కదమ్మా. లేదు నాకు ఇప్పుడే కావాలని చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తాం. మంత్రి అయిన పాత్ర గారు అన్నట్లు అభివృద్ధి వ్యతిరేకం పడతారు, రోడ్లు వేయనీరు, రాజధాని పనులు కానీరు, కానీ ఇంకొక రాజధాని ఏం జరగట్లేదు. ఎట్లా జరుగుతాయి? వాళ్ళ సొంత ఎంపీ కోర్టుకెళ్ళి మొత్తం రాజధానిలో ఎక్కడ పనులు జరగకుండా ఆపిన వ్యక్తులు వాళ్ళ సొంత ఎంపీ ఆపారు. ఇప్పుడు వచ్చేమో అభివృద్ధి జరగట్లేదండి. భోగాపురం ఎయిర్పోర్ట్ అట్టనే ఆపారు. ఏది ఏదైనా ఇన్ని ఎట్లా ప్రయత్నించినా ఆపాలని అనుకున్నా అదంతా అధిగమించుకుని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందరికి వెళ్తాం జరుగుతుంది. మా ఇంకో పక్కన ఐటీ శాఖ ఉంది, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ. ఇక్కడున్న యువకులు ఒక్కరిగా మేము ఒక్కటే హామీ ఇస్తున్నా, రాబోయే 2 సంవత్సరాలు 1,00,000 ఐటీ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత. ఇంకో పక్కన ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్ ద్వారా 5 లక్షల ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు కూడా ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అన్ని జిల్లాల్లో మన పార్టీ సొంత పార్టీ ఆఫీస్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. 35 సంవత్సరాలు అయింది పార్టీని మనం స్థాపించి, కానీ ఇంకా చాలా జిల్లాల్లో ఉన్నాయి పార్టీ ఆఫీస్ లేకుండా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు పిలిపించారు. అప్పుడు నేను అనుకున్నా ఎన్నికలని ముందు పార్టీ ఆఫీస్ కడతాం, మన కాలంలో 3 స్లాబ్లు అయిపోతున్నాం. తర్వాత నాకు రాష్ట్ర పార్టీ ఆఫీస్ కట్టమని చెప్పారు ముఖ్యమంత్రి గారు మందగిరిలో. ఇప్పుడు చుట్టాలు కనబడుతున్నాయి. భూమి తీసుకుంటే ఏమో వాస్తు లేదంటారు, ఒకరు బాగుంటుందంటారు, ఒకరు బాగాలేదంటారు. యాంఫీ థియేటర్ కదా అంటే వద్దంటారు కొంతమంది, కావాలని కొంతమంది అంటారు. ఈ చాలా కొంతమంది అసలు ఇక్కడ వద్దు, మంగళగిరిలో వద్దు, అమరావతిలో కావాలని కొంతమంది అంటారు. అంటే ఒక పార్టీ ఆఫీస్ కట్టాలంటే చాలా కష్టమైన పని నాకు అప్పుడు అర్థమైంది. అలాంటిది విశాఖపట్నంలో మన మూర్తి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన పార్టీ ఆఫీస్ నిర్వహిస్తున్నాం. చాలా సంతోషం. ఏ జిల్లా కూడా ఇంత స్పేస్ ఎట్లా నెక్స్ట్ వచ్చే ఈస్ట్ గోదావరి చిన్నరాజు గారు చాలా అద్భుతమైన పార్టీ ఆఫీస్ కడుతున్నారు. దీంతో పోటాపోటీ కడుతున్నారు. ఈస్ట్ గోదావరి వస్తుంది, దాని శ్రీకాకుళం వస్తుంది. పార్టీ ఆఫీస్ ఉండాల్సిందే, ఎందుకంటే మనకి సమస్యలు వెళ్ళేదానికి ఉంటాయి. ఆఫీస్ మంచి ఆఫీస్ అంటే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో మన ఆఫీస్ అక్కడనే నడుస్తుంది. ఎవరైనా భోజనాలు పెడతాం, ఎవరు రోజు. మా తాతగారులాగా మా నాన్నగారులాగా మంచి పేరు వస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళకి నేను చెడ్డ పేరు కూడా నేను ఎప్పుడు తీసుకురాను. చెడ్డ పేరు తీసుకురాకూడదు అంటే దొంగ పేపర్లు దొంగచాలు పెట్టుకోవడం. అప్పుడు ఏం చేయాలి? మనం చేసే మంచి కార్యక్రమాలు ఎట్లా ప్రజల్లోకి మీరందరూ మాట్లాడాలి.
కార్యకర్తలు మాట్లాడాలి. 20 రాష్ట్రాలు కలిపితే మనకి 70 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. మనం మాట్లాడటం మొదలు పెడితే ఏ పేపర్ ఏ ఛానల్ కూడా తప్పిందానికి ఉండదు. అందుకే దయచేసి పదే మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. మనం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం.